Hi everyone, welcome to Travel with K7. తిరుపతిలో ఉన్న శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం తిరుపతి రైల్వే స్టేషను దగ్గరలో ఉన్న కోనేటి గట్టున ఉంది. గోవిందరాజ స్వామి శ్రీవెంకటేశ్వరునికి అన్నయ్య అని అంటారు. తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో గోవిందరాజస్వామి అకోల మాణికను తల కింద పెట్టుకుని విశ్రాంతి తీసుకున్నాడు అంట. గోవిందరాజ స్వామి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ నిర్వహణలో ఉంది. క్రిమికంచుడనే సేవుడైన రాజు రామానుజుల కాలంలో చిదంబర క్షేత్రంలోని శేషసేనుడైన విష్ణుమూర్తి ఆలయాలపై దాడి చేసి విగ్రహాన్ని సముద్రంలోకి తోయించాడు. ఆలయంలోని వైష్ణవ పూజారులందరూ ప్రాణభయంతో రాజ్యాన్ని దాటి చెల్లాచెదురుగా పారిపోయారు. కొందరు పూజారులు స్వామివారి ఉత్సవమూర్తులను తీసుకుని తిరుమల ప్రాంతంలో ఉన్న రామానుజాచార్యులను కలిశారు. ఆ విషయం తెలుసుకున్న రామానుజాచార్యులు బాధపడి చిదంబరంలోని గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిరూపాన్ని తయారు చేయించి తిరుపతిలో గోవిందరాజస్వామి వారి విగ్రహంను సున్నపు రాయి మట్టితో విగ్రహాన్ని రూపొందించి పార్థసారథి స్వామి గర్భాలయం పక్కన మరో సన్నిధి ఏర్పాటు చేసి అక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ గోవిందరాజస్వామితో పాటుగా అండాల్ అమ్మవారు, శ్రీకృష్ణుడు, శ్రీరామానుజ తిరుమంగై ఆల్వారు, శ్రీ వేదాంత దేశికులు, శ్రీ లక్ష్మి, శ్రీ మనవాల మహాముని సన్నిధులున్నాయి. ఉత్తర దిశ ఆలయంలో అనంత శయనుడైన విష్ణుమూర్తి రూపంలో గోవిందరాజ స్వామి కొలువైయున్నాడు. ఆలయానికి 2 గోపురాలున్నాయి. బయటి ఆలయ గాలి గోపురం బాగా పెద్దది. లోపలి వైపు గోపురం ఇంకా పురాతనమైనది. రామాయణ, భాగవత గాథల శిల్పాలతో గోపురం అందంగా ఉంటుంది. గోవిందరాజస్వామి విగ్రహం శేషసాయి ఆదిశేషునిపై పడుకున్నట్టుగా ఉంటుంది. ఉత్తర దిక్కుకు పాదాలు, దక్షిణ దిశలో తల పెట్టుకుని శంఖ చక్రాది ఆయుధాలతో చతుర్భుజుడే. నాధికమలలో బ్రహ్మతో, తలపై కిరీటం, దివ్యాభరణాలతో ఉంటారు గోవిందరాజస్వామి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి.